రే సురేష్, ఇలా రా. ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, సెకండ్ ఇయర్ అయిపోతుంది కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇంతకు నీ లవ్ గురించి తనకి చెప్పావా లేదా? లేదురా, రేపు చెప్పబోతున్నాను. ఎలా రా? నా మనసులోని మాటలను మొత్తం లెటర్లో రాసి ఇవ్వబోతున్నాను. సరే, ఆల్ ది బెస్ట్ రా. ప్రియమైన సిరి, బాగున్నావా? నువ్వు నాకు ప్రతిరోజు కాలేజీలో కనిపిస్తున్నా కూడా బాగున్నావని ఎందుకు అడుగుతున్నానంటే, నువ్వు కనిపించని ఆ 5 నిమిషాలు నాకు 5 యుగాలతో సమానం. సిరి, నువ్వు నా కళ్ళెదుట ఉన్నప్పుడు కూడా నేను నీతో మాట్లాడలేకపోతున్నాను. మనసులో ఏదో తెలియని భయం, అందుకే నా ఈ ప్రేమను ఈ లేఖ ద్వారా తెలుపుతున్నాను. కాలేజీ మొదటి రోజుల్లో కాలేజీకి రావాలనిపించేది కాదు. నువ్వు కనిపించిన క్షణం నుంచి ఆదివారం కూడా కాలేజీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. నీ మీద నాకెంత ప్రేమ ఉందంటే మాటల్లో చెప్పలేను, కాగితాల్లో రాయలేను. నా అటెండెన్స్ పర్సెంటేజ్ 70% ఉందంటే దానికి కారణం నువ్వే. నా ప్రేమను అర్థం చేసుకొని ఒప్పుకుంటావనే ఆశతో ఈ లేఖ రాస్తున్నాను. నీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు సురేష్. వీడెక్కడ ఉన్నాడో ఫోన్ చేద్దాం. ఫోన్ ఎత్తాడేంటి వీడు? హలో, ఇక్కడ మీ ఫ్రెండ్ యాక్సిడెంట్ అయి చనిపోయి ఉన్నాడు.